క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల రకరకాల వీఆర్ టాకింగ్ అబౌట్ February 4th వరల్డ్ క్యాన్సర్ డే కాబట్టి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక నలుగురికో ఐదుగురికో అయినా ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, చాలా చిన్న వయసులో అడ్వాన్స్ క్యాన్సర్, ఇవి కూడా క్యాన్సర్కి ముఖ్య కారణం. మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి డాక్టర్ సింగరాజు గారు? మగవాళ్ళకి వచ్చేసరికి మెయిన్గా, లేడీస్లోకి వస్తే అగైన్ లైఫ్ స్టైల్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్న అన్నమాట వాస్తవం. ఎందుకంటే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, ఇప్పుడు వైద్య పరిజ్ఞానంతో ట్రీట్మెంట్లు మంచి వచ్చినా కూడా ఈ క్యాన్సర్ కారకాలు ఏమిటని మాత్రం ఇంకా మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. February 4 వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగా మనం అందరికీ సుపరిచిత ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ కాంటినెంటల్ హాస్పిటల్స్ డాక్టర్ మల్లిక్ సింగరాజు గారితో మాట్లాడబోతున్నాం. ఇప్పుడే అంటే మనం వింటున్న కొన్ని చేదు వార్తలు, క్యాన్సర్ బారిన పడి మరణించిన మోడల్ అండ్ నటి పూనం పాండే గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. డాక్టర్ మల్లిక్ సింగరాజు గారు నమస్కారం సార్. ఇది నైరాశ్యంగా అనిపిస్తుంది ఈ మాట అంటే, దట్ 14 లక్షల మంది ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం భారతదేశంలో క్యాన్సర్ బారిన పడుతున్నారని. ఏమిటి సార్, ఒక్క మాటలో చెప్పాలంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్కి ఇది కారణం అని చెప్పడం చాలా కష్టం అమ్మా. ఇందాక మీరు చెప్తున్నారు మాటల్లోనే పూనం పాండే గురించి. యాక్చువల్గా ఇందాకే మేము కొద్దిసేపటి క్రితం వార్త విన్నాం, అంటే నిన్న నైట్ గురువారం రాత్రి చనిపోయారని. అతి తక్కువ వయసులో, అంటే మనం చాలామంది సెలబ్రిటీస్ చూస్తున్నాం, అంటే డిఫరెంట్ క్యాన్సర్స్తో పోయేవాళ్ళు. అంటే అతి తక్కువ, అంటే 32 ఏళ్ల వయసుతో సర్వైకల్ క్యాన్సర్తో పోవటం అనేది నమ్మదగ్గ విషయం కాదు. ఎందుకంటే సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ అనేది కొంచెం ఎల్డర్లీ, అంటే 45-55 ఇయర్స్ వాళ్ళలో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ప్లస్ దాని సిమ్టమ్స్ కూడా ఈజీగా తెలుస్తాయి. అంటే సర్వైకల్ క్యాన్సర్తో పోవటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్లస్ కారణాలకు వస్తే క్యాన్సర్ అనేది ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పుడు కేవలం హెరిడిటరీ, స్మోకింగ్, డ్రింకింగ్ ఆ 2 పదాలు వాడేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ వీటితో పాటు ఈ మధ్యకాలంలో డ్రగ్స్ వాడకం చాలా ఎక్కువగా ఉంది. ఇది కాకుండా చాలా ఇంపార్టెంట్ డయట్. నా ముందున్న లైవ్ ఎగ్జాంపుల్ స్వప్న గారు కూడా చాలా స్ట్రిక్ట్ యాంటాక్సిడెంట్ డయట్ తీసుకుంటూ ఉంటారు. ఆవిడ చాలామందికి ఇన్స్పిరేషన్. డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది జంక్ ఫుడ్, కోలాస్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఏందో షుగరీ ఫుడ్స్, వీటి మూలంగా ఒబేసిటీ రావటం, ఒబేసిటీ నుంచి ఎన్నో రకాల క్యాన్సర్స్ రావటం జరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా కంటామినేటెడ్ ఫుడ్, అలాగే ప్యాక్డ్ ఫుడ్స్లో చాలా కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. అలాగే మన చుట్టూ ఉన్న పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, అంటే చెప్పుకుంటూ పోతుంటే దెర్ ఇస్ నో ఎండ్. ఆ పొల్యూషన్ లిస్ట్కి ఎండ్ లేదు. అంటే మనం తాగే నీళ్లు కానీ, పాలు కానీ, ఫుడ్ కానీ పొల్యూషన్ ఫ్రీ అని మనం గట్టిగా ధైర్యంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇవాళ. అవును. ఇది కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్. అవును సార్. అతి ముఖ్యంగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, HIV, హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ B ఇన్ఫెక్షన్, వీటి మూలంగా చాలా రకాల క్యాన్సర్స్, ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ రావటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా హెరిడిటరీ, అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ చాలా ఉంటాయి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, అలాగా చాలా రకాల క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. రైట్. ఇది కాకుండా ఇంకా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎందుకు యూత్లో, అంటే ఇందాక మీరు చెప్పిన చూడండి 55 ఇయర్స్ ఏజ్లో వచ్చే క్యాన్సర్స్ ఈ మధ్యకాలంలో 30-35 ఇయర్స్, లాస్ట్ టైం కూడా మనం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాం. అవును. మేము యాజ్ అన్ ఆంకాలజిస్ట్ చూస్తుంటే లాస్ట్ 20 ఇయర్స్లో చూస్తుంటే చాలా చిన్న వయసులో అడ్వాన్స్ క్యాన్సర్లో వస్తుందని చెప్తున్నాం. సో ఇందాక మీరు పూనం పాండే గురించి మాట్లాడారు, అంటే 32 ఇయర్స్కి చనిపోయారు అనేసి. ఎందుకు సార్ ఆవిడకి ఏ క్యాన్సర్ వచ్చినట్టు? ఇది సర్వైకల్ క్యాన్సర్ అని విన్నాం, అది యాక్చువల్గా కన్ఫర్మ్ కావాలి. సో ఇందులో ఒకటి స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కూడా, లాస్ట్ టైం కూడా చర్చించుకున్నాను దీని గురించి. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్, ఇవి కూడా క్యాన్సర్కి ముఖ్య కారణాలు. అంటే మామూలుగా సార్ సర్వసాధారణంగా ఎక్కువ మంది, మీరు 10 మంది తీసుకుంటే ఒక నలుగురికో ఐదుగురికో అయినా ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైలు, 4 గంటలు 5 గంటల నిద్ర సరిపోయే ప్రొఫెషన్స్లో ఉండడం, ఇలా మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళందరికీ రావు క్యాన్సర్. కానీ ఈ HPV అని అన్నారు కదా మీరు, ఇప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సర్వైకల్ క్యాన్సర్కి ప్రధానమైన కారకం. ఇప్పుడు దానికి వ్యాక్సిన్ కూడా వచ్చేసిందని అంటున్నారు. అది ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంది సార్? లాస్ట్ 15 ఇయర్స్లో HPV వ్యాక్సిన్ చాలా పాపులర్ అయింది. మొదట్లో దీని గురించి చాలా భయాలు, అపోహలు కూడా ఉన్నాయి.
కానీ ఇందాక చెప్పినట్టుగా సర్వైకల్ క్యాన్సర్కి ముఖ్యంగా డెవలపింగ్ నేషన్స్లో, అండర్ డెవలప్ నేషన్స్లో హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ ఇన్ఫెక్షన్ అని ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. సో దీనికోసం హెచ్పివి వ్యాక్సిన్ క్రియేట్ చేశారు. ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఖచ్చితంగా ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయినా కూడా ఫ్యూచర్లో ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా చేస్తుంది. ఖచ్చితంగా ఆ ఇన్ఫెక్షన్ని నిరోధించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అట్లీస్ట్ 90% ఆఫ్ ప్రొటెక్షన్ దొరుకుతుంది మనకి. రైట్ సార్. పూనం పాండే గారు లాంటి ఒక సిటీ బేస్డ్ ఇప్పుడు బాగా పరిజ్ఞానం పెరిగిన ఈ కాలంలో కూడా ఒక వ్యక్తి క్యాన్సర్ బారిన పడి మరణించారంటే చాలా దుఃఖిస్తున్నట్టు అంటే భరించలేని పరిస్థితి సార్ అది. ఎందువల్ల ఏంటుంది సార్? అంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో వివరించగలరు మరి? అంటే ఏం జరిగి ఉండొచ్చు, లేదు ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి టిపికలీ? అన్నిటికంటే ముఖ్యం అవగాహన లేకపోవడం ఉండొచ్చు. అవును. అంటే మన ఇండియన్ సొసైటీకి వచ్చేసరికి ఈవెన్ హై ప్రొఫైల్ పీపుల్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే నామోషి పడటము, అది ఒక భయం, ఏం చెబుతారు ఒక భయం, లేకపోతే నెగ్లిజెన్స్ మూలంగా అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అయి ఉండొచ్చు. అంటే ట్రీట్మెంట్ లోపం అనేకంటే, ఎందుకంటే వాళ్ళు సిటీస్లోనే ఉంటారు, ఎఫోర్డబుల్ రేంజ్ కూడా ఉంటుంది. మేబీ అడ్వాన్స్ స్టేజ్లో కనుక డయాగ్నోస్ అయితే సాధారణంగా క్యాన్సర్ క్యూర్ అనేది కష్టంగా ఉంటుంది. అవును. హెచ్పివి వ్యాక్సిన్ గురించి చెప్పారు సార్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హెచ్పివి క్యారియర్స్ అనేవాళ్ళు అసలు వాళ్ళు హౌ డు దే గెట్ దట్? అంటే వాళ్ళకి ఏం జరగకుండా కేవలం రెసిపియంట్కి మాత్రమే ఈ హెచ్పివి క్యాన్సర్గా మారడం అన్నది అది అర్థం చేసుకోలేని సైంటిఫిక్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్? మా హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ ఇన్ఫెక్షన్ అనేది రకరకాల కారణాలుగా రావచ్చు. ఒకటి మెయిన్గా ఇట్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అవును. అది కాకుండా పూర్ పర్సనల్ హైజీన్, అంటే ఈ మధ్యకాలంలో చాలామంది మెన్స్ట్రల్ హైజీన్ గురించి, పర్సనల్ హైజీన్ మాట్లాడుతుంటారు. అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. ఈ క్యాన్సర్స్ ప్యాటర్న్ కూడా లో సోషియోఎకనామిక్ వాళ్ళకు వచ్చే క్యాన్సర్స్, కొంచెం హై సోషియోఎకనామిక్ వాళ్ళకు వచ్చే క్యాన్సర్స్ కొంచెం వేరేగా ఉంటాయి. అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్స్ అవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం రూరల్ ఏరియాస్లో లో సోషియోఎకనామిక్ వాళ్ళకి ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, పేక్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏం చెప్పుకోవాలంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అవేర్నెస్, అంటే హెల్త్ హైజీన్. యూజువల్గా లో సోషియోఎకనామిక్ వాళ్ళు కొంచెం హైజీన్ కాస్త తక్కువగా ఉంటుంది. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ ఇన్ఫెక్షన్కి ఒక ప్రధానమైన కారణం అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. రెండవది పూర్ పర్సనల్ హైజీన్. అది అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది ఎన్జిఓస్, ఈవెన్ గవర్నమెంట్ కూడా ప్రాపర్ మెన్స్ట్రల్ హైజీన్ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ ఇన్ఫెక్షన్ కేవలం సర్వైకల్ క్యాన్సరే కాదు, హోమోసెక్షువల్స్లో యానల్ క్యాన్సర్స్, జెనిటల్ క్యాన్సర్స్, అలాగే ఓరల్ క్యాన్సర్స్ని కూడా కాజ్ చేస్తుంది. సో మన దేశంలో ఇంకా రికమెండేషన్ రాలేదు, కానీ వెస్టర్న్ కంట్రీస్లో ఈవెన్ అబ్బాయిలకు కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ వ్యాక్సిన్ ఇస్తున్నారు టు ప్రివెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ ఆఫ్ క్యాన్సర్. రైట్. ప్రధానంగా సార్ ఇవాళ వీఆర్ టాకింగ్ అబౌట్ February 4th వరల్డ్ క్యాన్సర్ డే కాబట్టి ఈ రోజు సిగ్నిఫికెన్స్ ఏంటో చెప్తారా సార్? ప్రతి సంవత్సరం February 4th వరల్డ్ క్యాన్సర్ డే, ఇంటర్నేషనల్ వరల్డ్ క్యాన్సర్ డేగా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ గురించి అవగాహన క్రియేట్ చేయటం, క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి, ఎర్లీ డయాగ్నోసిస్ గురించి, సిమ్టమ్స్ గురించి అవగాహన క్రియేట్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రతి సంవత్సరం WHO ఒక థీమ్తో వస్తూ ఉంటుంది. సో లాస్ట్ 2 years నుంచి ఉన్న థీమ్ క్లోజ్ ద కేర్ గ్యాప్. అంటే ప్రపంచంలో కేర్ గ్యాప్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో కేర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ట్రీట్మెంట్ ఆఫ్ కేర్లో చాలా డిస్పారిటీ ఉంటుంది. మనం ప్రపంచాన్ని పక్కన పెడితే ఈవెన్ మన దేశంలో కూడా అర్బన్కి, రూరల్కి చాలా డిస్పారిటీ ఉంది, అసమానత ఉంది. అంటే వాళ్ళ అవేర్నెస్ దగ్గర నుంచి, అవేర్నెస్ కానీ, యాక్సెస్ టు ట్రీట్మెంట్ కానీ, ట్రీట్మెంట్ అఫోర్డబిలిటీ కానీ, వీటన్నిటిలో కూడా చాలా డిస్పారిటీ ఉంది. ఈవెన్ సిటీస్లో కూడా వన్స్ అగైన్ రిచ్ పీపుల్కి, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ గ్యాప్ని తగ్గించుకుంటూ ప్రజల్లో అవగాహన తీసుకురావడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. చాలా ఇది అంటే ఈరోజు చాలా అవసరం. చాలామంది ఆ క్యాన్సర్ సింబల్ ఉంటుంది కదా సార్, ఆ సింబల్ బ్యాడ్జెస్ వేసుకుని ఎస్పెషలీ అక్టోబర్ ఏమో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా మనం పాటిస్తున్నాం. కానీ అయినా కూడా మనకి 2040 కల్లా సంవత్సరానికి ఇన్ని లక్షల మంది క్యాన్సర్ కేసులు పెరుగుతాయి అని చెప్తున్నారు. అంటే జీవన విధానంలోనే ఏదో ఒక ఫండమెంటల్ తేడా వచ్చేసింది మీరు అన్నట్టు. ఖచ్చితంగా క్యాన్సర్ అనేది యాక్సిడెంట్స్ తర్వాత లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసెస్ సంఖ్య పెరుగుతోంది. అలాగే
ప్రతి 10 yearsకి ఈ సంఖ్య డబుల్ అవుతోంది. రైట్. దాదాపు ఇవాళ రోజున చూస్తే దాదాపు ఇండియాలో 15 లక్షల మంది క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. అందులో 60% అడ్వాన్స్ క్యాన్సర్లో డయాగ్నోజ్ అవుతున్న వాళ్ళే. అవును. సో ఇందాక మీరు అన్నట్టుగా 2040కి ఈ నెంబర్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. అవును, అవును సార్. సో ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా అవసరం. రైట్. లెట్స్ టాక్ అబౌట్ ఎర్లీ డయాగ్నోసిస్ డాక్టర్ మలిక్ సింగ్ రాజ్ గారు. ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా ఒక వయసు దాటాక చూపించుకోవాలంటున్నారు. ఇప్పుడు అర్లీగా కూడా మనకి సిమ్టమ్స్ కొంతమందిలో కనిపిస్తున్నాయి కాబట్టి టిపికల్గా క్యాన్సర్కి కొండ గుర్తులు అంటారు కదా, అలాగే సిమ్టమ్స్ అంటే ఏంటి చెప్తారు సార్? చాలామంది ఏమనుకుంటారంటే క్యాన్సర్ అనేది సడన్గా వచ్చేసింది, నాకు నిన్నో మొన్నే వచ్చింది, నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా వచ్చింది అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. క్యాన్సర్ ఎప్పుడు కూడా మన బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తుంది. మనకి ఏ పార్ట్కి అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ పార్ట్కి సిమ్టమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, తలనొప్పి రావటం, కళ్ళు తిరగటం, పెరాలసిస్ లాగా రావటం ఇలాంటివి ఉంటాయి. అలాగే హెడ్ నెక్ క్యాన్సర్స్ ఉన్నాయి అనుకోండి, నోట్లో పొక్కుల్లాగా రావటం, గడ్డల్లాగా రావటం, తినేప్పుడు ఇబ్బంది పడటం, మింగేప్పుడు నొప్పి రావటం ఇలా ఉంటాయి. అలాగే లంగ్ క్యాన్సర్ పర్సిస్టెంట్గా కాఫ్ అంటే మందులు వాడిన తగ్గని దగ్గు, జ్వరం రావటం, వాయిస్లో చేంజ్ రావటం, ఛాతీ నొప్పి రావటం ఇలా ఉంటాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వస్తే బ్రెస్ట్లో లంప్స్ రావటం, నిప్పులు డిశ్చార్జ్ రావటం, నిప్పుల నుంచి బ్లడ్ డిశ్చార్జ్ రావటం, చంకలో గడ్డలు రావటం, ఇలాగ ప్రతి పార్ట్కి ఒక సిమ్టమ్స్ వస్తాయి. ఒకళ్ళ పేక్ క్యాన్సర్ అయితే కడుపు నొప్పి రావటం, బౌల్ బ్లాడర్ హ్యాబిట్స్ చేంజ్ అవటం, తినది అరక్కపోవటం, మోషన్ వెళ్ళేప్పుడు రక్తం రావటం, అలాగా సిమ్టమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తామని తెలుస్తాయండి. సర్వైకల్ క్యాన్సర్కి ఏమిటి సార్ సిమ్టమ్స్? సర్వైకల్ క్యాన్సర్కి వచ్చేసరికి వైట్ డిశ్చార్జ్ రావటం, అలాగే ఇంటర్ కోర్స్ చేసినప్పుడు నొప్పి రావటం, ఒకసారి యూరిన్ పోసినప్పుడు మంట రావటం, ఇట్లాగా ప్లస్ 20 నొప్పి అంటే అడ్వాన్స్ కేసెస్లో పెల్విక్ పెయిన్ అంటారు, ఆ పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఈ సిమ్టమ్స్ని మనం అంటే ఏదో వచ్చిందిలే అని అనుకోకుండా తక్షణం నిపుణుల్ని సంప్రదించడం అవసరం అంటారు. సార్ ఏ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో సిమ్టమ్స్ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి? సాధారణంగా సెకండ్ స్టేజ్ నుంచి చాలా క్లియర్గా తెలుస్తాయండి. కాకపోతే ఇందాక మీరు అన్నట్టుగా చాలా ఎర్లీ స్టేజ్ అంటే క్యాన్సర్ కణాల్లో క్యాన్సర్ మార్పులు జరిగిన దగ్గర నుంచి క్యాన్సర్ లక్షణాలు ఇందాక అన్నట్టుగా ప్రస్ఫుటంగా లక్షణాలు బయటపడే లోపల క్యాన్సర్ని గుర్తించే అవకాశం ఉంటుంది. దాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు. ఈ స్క్రీనింగ్ అనేది సర్వైకల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి అలా కొన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా స్క్రీనింగ్ చేసుకోవడం మూలంగా ప్రారంభ దశలో అంటే ఒకసారి స్టేజ్ 0 అని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రారంభ దశలో కూడా క్యాన్సర్ని గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా దురదృష్టవశాత్తు మనం పూనం పాండే గారి ఎపిసోడ్ గురించి మాట్లాడాం. వారు సర్వైకల్ క్యాన్సర్తో మరణించారని చెప్పి వచ్చిన వార్త. అఫ్కోర్స్ మీరు అన్నట్టు పూర్తిగా నిర్ధారణ చేసుకోవాలి ఆవిడ కేస్ హిస్టరీ ఏమిటో. బట్ చాలామంది ప్రముఖులు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు మనం వింటూ ఉంటాం సార్. ఉదాహరణకి మనకి మమతా మోహన్ దాస్ గారు కూడా షీ ఫాట్ క్యాన్సర్, షీ సర్వైవ్డ్. సొనాలి బెంద్రే గారు కూడా ఆవిడ క్యాన్సర్ స్టోరీ చెప్పుకొచ్చారు కూడా చాలామందికి. ఆవిడ ఎలా అసలు ఊహించని వాళ్ళకు కూడా వచ్చేసిందండి. అండ్ వీళ్ళందరూ ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు అని అనుకుంటాం మనం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉంటే కొద్ది గొప్ప ఎక్సర్సైజు, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. వీళ్ళ క్యాన్సర్ రావడం ఏంటి సార్? మా క్యాన్సర్ అనేది ఎప్పుడు కూడా ఒక ఫార్ములా ప్రకారం రాదండి. A+B=C రాదు. అది మల్టీ ఫ్యాక్టోరియల్గా ఉంటుంది. అంటే ఒకటి క్యాన్సర్ ప్రేరేపిత అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని, అలాగే మన ఇమ్యూనిటీని లోవర్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. సో ఒకసారి ఇందాక మీరు చెప్పినట్టుగా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, సరిగ్గా నిద్రపోవటం, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని తగ్గిస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళు తీసుకునే ఆహారం కానీ, స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ, ప్లస్ జెనెటికల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్ని పెంచుతాయి. సో ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్గా ఉంటుందండి. అలాగే మనకి హిందీ బాలీవుడ్ నటులు కూడా కొంతమంది మనం విన్నాం కదా సార్, క్యాన్సర్ బారిన పడి. నవాజుద్దీన్ సిద్దికీ కూడా మధ్యకాలంలో పోయారు. అది చాలా నిజంగానే ఒక బాధాకరమైన పరిణామం. అంటే వాళ్ళకి ఇదివరకు సినిమాల్లో సినిమాకి ముందు వేసే రీల్లో చూపిస్తారు, ఫిల్మ్స్ డివిజన్ డాక్యుమెంటరీ వాళ్ళది, దట్ దీనివల్ల వచ్చిందని చెప్పి. ఇప్పుడు సాధారణంగా మన మధ్య తిరుగుతున్న వాళ్ళకే వస్తుంది. సో మీ వైపు మీరేమన్నా చిట్కాలు ఇవ్వాలి టు మెయింటైన్ అ రియలీ బ్యాలెన్స్, మన వైపు కృషి పూర్తిగా అయింది అనడానికి ఏం చెప్తారు సార్? అన్నిటికంటే ముఖ్యం మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్. అంటే టొబాకో ఏ రూపంలో తీసుకున్నా, ఎంత తక్కువ తీసుకున్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఖచ్చితంగా ఉంది. అది కాకుండా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళంటే చాలా లిమిటెడ్గా తీసుకోవటం అవసరం. అలాగే హెల్దీ ఫుడ్ చాలా అవసరం. అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అన్నిటికంటే ముఖ్యమైనంటే టేక్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. అంటే బ్యాలెన్స్ డైట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ ఉండాలి. చాలామంది కేవలం నేను జిమ్కి వెళ్తున్నాను, ప్రోటీన్ డైట్ ఒకటే తీసుకుంటాను, లేదా ఓన్లీ జంక్ ఫుడ్ ఒకటే తింటాను అంటే కాదు. దే షుడ్ బి ఏ బ్యాలెన్స్డ్ డైట్
షుడ్ ట్రై టు మెయింటైన్ ఎ బ్యాలెన్స్ వెయిట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇందాక చెప్పినట్టుగా ప్రివెంటివ్ వ్యాక్సినేషన్స్ తీసుకోవటం, రెగ్యులర్గా స్క్రీనింగ్కి వెళ్ళటం, అదే రెగ్యులర్ హెల్త్ చెకప్ చాలా అవసరం. సార్ హెచ్పివి వ్యాక్సిన్ కాకుండా వేరే ఏమన్నా వ్యాక్సిన్స్ ఉన్నాయా క్యాన్సర్కి? ప్రస్తుతానికైతే హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది. అంటే హెపటైటిస్ బి మూలంగా హెపటోసెల్యులర్ కార్సినోమా వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఇంకా రీసెర్చ్ అనేది చాలా జరుగుతుందండి. ఇంకా జరుగుతుంది క్యాన్సర్కి రీసెర్చ్ జరుగుతుంది. ఎందుకంటే చాలా విచిత్రం ఇప్పుడు ఆల్మోస్ట్. అలాగే సార్ కోమార్బిడ్ కండిషన్స్ ఏమన్నా ఉంటాయా క్యాన్సర్కి? ఉదాహరణకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లేకపోతే హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువ వస్తుందని అనొచ్చా? అంటే కోమార్బిడ్ అంటే సాధారణంగా బీపీ, షుగర్ అనుకుంటాం, వాటి నుంచి వచ్చే అవకాశం తక్కువ. కానీ హెచ్ఐవి పేషెంట్స్ ఇందాక చెప్పినట్టుగా ఇమ్యూనిటీ తక్కువ ఉండటం మూలంగా రకరకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే సర్వైకల్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్, అలాగే లింఫోమా అనే ఒక రక్తకి సంబంధించిన క్యాన్సర్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. లింఫోమాస్ కూడా వచ్చే అవకాశం. ఇప్పుడు మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి డాక్టర్ సింగరాజు గారు? లేడీస్లోకి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, అలాగే గొంతుకు వచ్చే క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ చాలా కామన్గా వస్తుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఉన్నాయమ్మా. అలా కాకుండా అంటే ఒక విచిత్రమైనది ఏంటంటే ఫీమేల్స్లో రూరల్ పాపులేషన్ ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటే సిటీస్లో బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే ఎండోమెట్రియం క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటాయి. మనసుగా మీరు ప్యాటర్న్ చూస్తూ ఉంటే అగైన్ లైఫ్ స్టైల్. అలాగే మగవాళ్ళకి వచ్చేసరికి మెయిన్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, ప్రాస్టేట్, పేగ్, కోలోరెక్టల్ క్యాన్సర్, పేగ్ క్యాన్సర్స్, ఇవి చాలా కామన్గా కనిపిస్తాయి. చాలా మొత్తానికి సార్ ఒక అవయవానికి వచ్చినా కూడా అది ఒక అవయవం తీసేసే అవయవం అయితే అది ఒకలా ఉంటుంది. కానీ చాలా వైటల్ అంటే బాగా త్వరగా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్, లుకేమియా లాంటివి వచ్చినప్పుడు మాత్రం చాలా కష్టతరమైన ఒక పరిస్థితి అని వినికిడి సార్. రైట్. సో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సార్ మీరు అద్భుతమైన టిప్స్ అయితే ఇచ్చారు. ఏ వయసు వారు స్క్రీనింగ్ మొదలు పెట్టాలి ఇది కూడా చెప్పండి సార్. స్క్రీనింగ్ అనేది డిఫరెంట్ క్యాన్సర్స్కి డిఫరెంట్గా ఉందమ్మా. ఒకటి ఫస్ట్ ఇందాక నుంచి మనం పూర్ణం పండుగ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడదాం. పాప్స్మియర్ సర్వైకల్ క్యాన్సర్కి గైడ్లైన్స్ ప్రకారం 25 years నుంచి స్క్రీనింగ్ చేయాలి అంటారు. కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. అట్లీస్ట్ 35 years నుంచి బోత్ పాప్స్మియర్ అండ్ ఇంకోటి హెచ్పివి కిట్ ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ కిట్ ఉంటుంది. అంటే అన్ని చోట్ల దొరకకపోవచ్చు. ఒకవేళ రెండు నెగిటివ్ ఉంటే కనుక 5 years ఒకసారి టెస్ట్ చేయించుకోవచ్చు. అలా కాకుండా కేవలం పాప్స్మియర్ ఒకటే చేయించుకుంటే once in 3 years చేయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇంతకుముందు హెచ్పివి పాజిటివ్ ఉన్నా లేకపోతే ఇంతకుముందు క్యాన్సర్ హిస్టరీ ఉంటే కనుక ప్రతి సంవత్సరం పాప్స్మియర్, హెచ్పివి టెస్ట్ చేయించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు హెచ్పివి వైరస్ హెచ్పివి ఉండి కూడా అది క్యాన్సర్గా డెవలప్ కాని పరిస్థితులు కూడా ఉంటాయా సార్? ఉంటాయమ్మా, ఖచ్చితంగా. రెగ్యులర్ హెచ్పివి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ కంటే దీన్ని ఎట్లా చెప్పాలంటే సర్వైకల్ సెల్స్ మీద కాన్స్టెంట్ డ్యామేజ్. అంటే కేవలం క్యాన్సర్ అనేది ఒకరోజు ఒక అద్భుతం జరగదు, కాన్స్టెంట్ డ్యామేజ్ టు ద బాడీ. సో ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ పర్సిస్టెంట్గా ఉండి డ్యామేజ్ చేస్తూ ఉంటే ఆ కణాలు క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డ్యామేజ్లో హెచ్పివి ట్రీట్మెంట్ ఇచ్చి వ్యాక్సినేషన్ తీసుకుంటే ఫర్దర్ డ్యామేజ్ని ప్రివెంట్ చేసిన అవకాశం ఉంటుంది. అన్నిటికంటే తక్కువ వినే మనం క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ సార్, ఇస్ దట్ ట్రూ? మన దేశంలో స్కిన్ క్యాన్సర్ ఇన్సిడెంట్ తక్కువగానే, ఎందుకంటే మనకి మెలనిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్కి ప్రొటెక్టివ్ బ్యారియర్ ఎక్కువ ఉంటుందని అంటారు. బట్ అయినా కూడా స్కిన్ క్యాన్సర్ వస్తే లక్షణాలు ఎలా కనిపిస్తాయి సార్? ఖచ్చితంగా మన స్కిన్ క్యాన్సర్ వస్తే స్కిన్ మీద కొత్త మచ్చలు రావటం, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మచ్చలు ఉంటే వాటి సైజ్ పెరగటం, ఆ మచ్చల మించి అన్న రక్తం రావటం, నొప్పి రావటం, దురదగా మారటం, ఇవన్నీ ఉంటాయి. అంటే నేను చెప్పిన కండిషన్స్ చాలా ఓవర్లాపింగ్ ఉంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్లో, కొన్ని ఎలర్జీస్లో కూడా ఉంటూ ఉంటాయి. అంటే నేను చెప్పిన ప్రతిదీ క్యాన్సర్ అనుకోకండి, క్యాన్సర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనలీ డాక్టర్ మల్లిక్ సింగరాజ్ గారు, February 4th క్యాన్సర్ అవగాహన దినం కాబట్టి తప్పకుండా ఇవాళ ఎంత మనం ఈ చేదు వార్తలు విన్నా కూడా క్యాన్సర్ని జయిస్తున్న వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ సార్, 10 మందిలో అంటే సుమారు 9 మందిలో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తుందని ఒక లెక్క ప్రకారం చెప్తున్నారు ఇప్పుడు. కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఎంతమంది చావు దాకా వెళ్లకుండా బయటపడుతున్నారు సార్ సుమారుగా? ఖచ్చితంగా 10 మందిలో 6 కంప్లీట్గా క్యాన్సర్ జయిస్తున్నారు. ఈవెన్ 3rd stage దాకా కూడా. అంటే ఇందాక మీరు చెప్తున్నారు చూడండి, చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ స్టోరీస్ చెప్పుకున్నారని. కానీ నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను, యాజ్ అ డాక్టర్ నా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్, సర్వ్ అయిన ప్రతి పేషెంట్ నాకు సెలబ్రిటీనే. నేను వాళ్ళ ద్వారా ఇంకా 10 మందికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, వాళ్ళతో వీడియోలు చేస్తూ ఉంటాను. మీరు ఇంకా 10 మంది చెప్పండి అని
వాళ్ళు ఫాలోఅప్కి వచ్చిన వాళ్ళతో కొత్తగా వచ్చిన పేషెంట్తో మాట్లాడిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు ధైర్యం ఇస్తూ ఉంటారు. సో మీరు చెప్పినట్టుగా ప్రతి 10 మందిలో 6 ఖచ్చితంగా క్యాన్సర్ జయించి వాళ్ళ లైఫ్ని సాధారణ నార్మల్ లైఫ్ స్టైల్ గడుపుతూ ఉంటారు. చాలా అంటే నిజంగానే సార్, బికాజ్ అది ఆ పోరాటం అన్నది జయించాక సరే జయించామనే ఒక ఆనందం ఉంటుంది, కానీ త్రూ ద హోల్ ప్రాసెస్ కూడా కుటుంబ సభ్యులకి అలాగే సఫర్ అవుతున్న పేషెంట్ కూడా చాలా కష్టం కదా సార్. ఖచ్చితంగా మనకి సపోర్ట్ సిస్టమ్ చాలా అవసరమా. ఫ్యామిలీతో ఇక్కడ కేవలం పేషెంట్కే కాకుండా ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం. అది లేదు ఇది దాటాక షీల్ బి నార్మల్ అని ఫ్యామిలీకి, ఎందుకంటే చాలాసార్లు ఏమవుతూ ఉంటాయంటే ఇక్కడ అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ గురించి అపోహ మూలంగా చాలా డైవర్స్లు జరిగిపోతూ ఉంటాయి. అవును, చాలామంది ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ తెలియగానే వెంటనే వైఫ్ని వదిలేయటము, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, అలాగా ఫ్యామిలీ బ్రేకప్ అవుతూ ఉంటాయి. సో ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం. అవును సార్. సో ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ అలాగే సైకాలజిస్ట్ సిస్టమ్ ప్లస్ మెడికల్ సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా అవసరం పడుతుందమ్మా. ఒక చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ అడిగి క్లోజ్ చేస్తాను సార్. క్యాన్సర్ బారిన పడి క్యాన్సర్తో పోరాడుతున్న సమయంలో ఒకవేళ అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, అది ఎలా రెండిటికి మరి సయోధ్య కుదురుతుందా సార్? ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తూ క్యాన్సర్ ట్రీట్మెంట్ పొందుతూ. అంటే అది ఎక్కడ క్యాన్సర్ వచ్చింది, ఏ పార్ట్కి వచ్చింది బట్టి ఉంటుందండి. అంటే స్పెసిఫిక్గా కీమోథెరపీ ఇవ్వనంత వరకు మనకి ఇబ్బంది ఏం లేదు, ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే సాధారణంగా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటే కనుక లాంగ్ ట్రీట్మెంట్ ఉంది, కీమోథెరపీ అవసరం ఉంది, రేడియేషన్ థెరపీ అవసరం ఉంది అంటే కనుక వీ సజెస్ట్ దెమ్ టు అబౌట్ ద బేబీ. కానీ అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటే కనుక వీ లెట్ ద బేబీ డెలివర్. ఆ తర్వాత అంటే అది చాలా అంటే మీరు అడిగినట్టుగా క్వశ్చన్ చాలా కాంప్లెక్స్. అంటే స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, టైప్ ఆఫ్ క్యాన్సర్, స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ వీటన్నిటి బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇంపాసిబుల్ కాదు. ఇంపాసిబుల్ కాదు. చాలా మంది తల్లి బిడ్డ సురక్షితంగా బయటపడ్డ కేసులు కూడా మీరు చూసారు. చాలా మంది ఉంటారు. సార్ ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్, ఎవరెవరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఆస్కారాలు ఉంటాయి? క్యాన్సర్ ఎవరికన్నా రావచ్చండి. అంటే 9 months బేబీ నుంచి 90 years ఓల్డ్ పర్సన్ దాకా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ ఎలా మొదలవుతుంది? క్యాన్సర్ అనేది స్లోగా అంటే కణాల్లో మార్పు, అంటే డిఎన్ఏలో మార్పు జరగడం వలన స్లోగా మార్పు జరిగి వ్యాపించడం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ జెనెటిక్గా ఎంతవరకు సంభవిస్తుంది సార్? జెనెటికల్గా వచ్చే క్యాన్సర్స్ చాలా ఉన్నాయండి. అంటే లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియం, అలా చాలా రకాల క్యాన్సర్స్ జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుందా? లేదండి, క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. క్యాన్సర్కి ఇప్పటివరకు ఉన్న తెలిసిన వ్యాక్సిన్స్ ఏమిటి సార్? ప్రస్తుతం మెయిన్గా ఉన్నది హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ వ్యాక్సిన్, అలాగే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్. క్యాన్సర్ని సంపూర్ణంగా జయించచ్చా? ఎర్లీ స్టేజెస్లో ఖచ్చితంగా జయించవచ్చు. సార్ క్యాన్సర్లో ఎన్ని స్టేజ్లు ఉంటాయి మెడికల్ టర్మ్స్ ప్రకారం? ఇది పూర్తి సెంటెన్స్ చెప్పాల్సిన కోరుతున్నాం. సాధారణంగా క్యాన్సర్ని స్టేజ్ 1 to stage 4 అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ స్టేజింగ్ అనేది టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అన్నిటికీ స్టేజ్ 1 to stage 4 ఉండవు. అయితే ఎప్పుడైతే వ్యాధి లోకల్గా ఉంటుందో ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉంటుందో అది స్టేజ్ 1 అనడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇంకొంచెం వ్యాపించి, అంటే మనం లింఫాటిక్స్ అంటాం. అంటే ఎప్పుడైనా మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏమైనా దెబ్బలు తగిలినా మనకి గొంతు దగ్గర కానీ ఆంపిట్స్లో కానీ చిన్న గడ్డలు వస్తూ ఉంటాయి. వాటిని లింఫ్ నోడ్స్ అంటాం. అంటే సెకండ్ స్టేజ్ వచ్చేసరికి లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవటం, అలాగే లోకల్గా ఇంకాస్త నోడ్స్కి కానీ లోకల్ ఏరియా స్ప్రెడ్ అవుతుంది, స్టేజ్ 3 అంటారు. అలా కాకుండా బ్లడ్ ద్వారా వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ 4 అంటాం జరుగుతూ ఉంటుంది. సార్ ఫైనలీ క్యాన్సర్కి ఉండే రకరకాల మెడికల్ ఇంటర్వెన్షన్స్ ఏమిటి? 3 రకాలు ఉంటాయి. క్యాన్సర్ అనేది మల్టీ మొడాలిటీ థెరపీ. దానికి ముఖ్యంగా సర్జరీ అంటే ఆపరేషన్ చేసి వ్యాధిని తీసేయటం, తర్వాత రేడియేషన్ థెరపీ అంటే కాంతి కిరణాల ద్వారా హై ఎనర్జీ రేస్తో వ్యాధిని తగ్గించడం, మూడవది కీమోథెరపీ అంటే మందుల ద్వారా క్యాన్సర్ని తగ్గించడం. నేను క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి అనేది ఎప్పుడు తీసుకోవాలి డెసిషన్? ఖచ్చితంగా ఆఫ్టర్ 35 years. అన్నిటికంటే ముఖ్యం రెగ్యులర్గా హెల్త్ చెకప్కి వెళ్తే ఈ మధ్యకాలంలో అన్ని హాస్పిటల్స్లో, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో మాస్టర్ హెల్త్ చెకప్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో 35 years నుంచి క్యాన్సర్ చెకప్ చేసుకోవాలి. చాలా హోప్ ఇచ్చారు సార్ ఇవాళ డాక్టర్ మల్లిక్ సింగరాజు గారు. బికాజ్ మీరు ఏమన్నారంటే హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఎమోషన్స్, బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండడం వల్ల చాలా వరకు మన వైపు నుంచి ప్రివెంట్ చేయొచ్చు. అండ్ మీరు అన్నారు 60% to 70% పూర్తిగా ఇందులోంచి బయటపడిపోయి 2-3 కేసులు ఇలా వింటూ ఉంటాం దట్ మృత్యు బారిన పడ్డారని చెప్పి. బట్ ఎనీవే సార్, ఫర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులకి సంపూర్ణంగా ఆరోగ్యం వైపు అడుగులు వేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.